Now, today the topic name is Importance of Statistics. In the last class, we learned about the meaning of statistics, the features of the statistics, and the functions of statistics. Today, we are discussing about the importance of statistics. Statistics వల్ల అండ్ ప్రాముఖ్యత ఏంటి? స్టాటిస్టిక్స్ అంటే వ్యాపార గణన శాస్త్రం వల్ల ప్రాముఖ్యత ఏంటి? దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏంటి ఉపయోగం? ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ టు ద స్టేట్ అంటే ఒక రాజ్యానికి స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ప్రాముఖ్యత. ద రూలర్స్ అండ్ కింగ్స్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ యూజ్డ్ ఇట్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ టు సెట్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్మూత్ వర్కింగ్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. అంటే ఇంతకు ముందు మనకు చెప్పాను, ఇన్ ద ప్రీవియస్లీ ద ఎర్లియర్ కింగ్స్ దే ఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్ అడ్మినిస్ట్రేషన్, అబౌట్ దేర్ పాలసీ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటంటే పరిపాలించే వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ కి ఈ స్టాటిస్టిక్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ద స్టాటిస్టిక్స్ ప్రజెంటింగ్ ద న్యూమరికల్ డేటా అని చెప్పుకున్నాం. డేటాని కలెక్ట్ చేయడమే కాదు, ఇంటర్ప్రిటేట్ చేయడం, అనలైజ్ చేసి న్యూమరికల్ డేటా సంఖ్యా రూపంలో సమాచారాన్ని అందిస్తుంది అనమాట. అంటే యావరేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ టు సెట్ ద నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్మూత్ వర్కింగ్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. మనం ఏదైనా ఒక రాజ్యానికి సంబంధించిన స్టేట్ సంబంధించిన ఒక పాలసీని తయారు చేసినప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని సంఖ్యా రూపంలో అందిస్తుంది కాబట్టి ఆ అడ్మినిస్ట్రేషన్ అన్నది చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే చాలా సులభంగా మనం పరిపాలన చేయవచ్చు అనమాట స్టాటిస్టిక్స్ వల్ల. నెక్స్ట్, స్టాటిస్టిక్స్ ఇన్ ప్లానింగ్ అంటే ప్రణాళిక చేయవచ్చు. ప్లానింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మేబీ ఆఫ్ ద బిజినెస్ ఆర్ గవర్నమెంట్. ప్లానింగ్ అంటే ఏంటంటే అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఏంటంటే ప్లానింగ్ మీన్స్ థింక్ బిఫోర్ డూయింగ్, అంటే చేసే ముందు ఆలోచించడం అనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో, అదే ద ఫీచర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లో పాయింట్ చెప్పాను. ఇట్ మస్ట్ బి ఇన్ ప్రీ డిటర్మైన్డ్ పర్పస్ అని చెప్పుకున్నాం. ముందుగా నిర్ణయాలు తీసుకోవడానికి స్టాటిస్టిక్స్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పాం అనమాట. సో ప్లానింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మేబీ ద బిజినెస్ ఆర్ గవర్నమెంట్. అంటే ఒక ప్లాన్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ లో పరిపాలనలో ప్రణాళిక చేయడానికి కానీ, అది వ్యాపారంలో కానీ గవర్నమెంట్ లో కానీ, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టాటిస్టిక్స్ ప్లానింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్, అటు అడ్మినిస్ట్రేషన్ లో, అటు వ్యాపారంలో కానీ, ఇటు గవర్నమెంట్ లో కానీ. నెక్స్ట్, మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్ అండ్ డెసిషన్ డిపెండ్స్ ఆన్ ప్లాన్స్. ఏదైనా ఒక గవర్నమెంట్ ప్లాన్ చేసిందనుకో, ఒక ప్రణాళిక తయారు చేసిందనుకోండి, అంటే గవర్నమెంట్ విధి విధానాలు కొన్ని ప్రణాళిక చేస్తుంది అనమాట, కొన్ని పాలసీస్ తయారు చేస్తుంది. మనం రీసెంట్ గా మన ఆంధ్రాలో మనం చూస్తున్నాం, అమ్మఒడి అని, విద్యా దీవెన అని, డ్వాక్రా అని. ద గవర్నమెంట్ ఈస్ మేకింగ్ సో మెనీ పాలసీస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. ప్రజల గురించి గవర్నమెంట్ చాలా పాలసీస్ తయారు చేస్తుంది అనమాట. ఈ పాలసీని తయారు చేయాలంటే హౌ దే ఆర్ మేకింగ్ ద పాలసీ అంటే దే ఆర్ మేకింగ్ ద పాలసీ ఆన్ ద ప్లాన్స్. అంటే ఒక ప్రణాళిక ద్వారా వాళ్ళు ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తారు, అమలు చేస్తారు, ఇంట్రడ్యూస్ చేస్తారు అన్నమాట, అమలు చేస్తారు. ఫర్ డ్రాఫ్టింగ్ ఏ ప్లాన్ రిక్వైర్స్ ఇన్ఫర్మేషన్ త్రూ అవైలబుల్ రిసోర్సెస్. ఒక ప్లాన్ తయారు చేయడానికి ఒక సోర్సెస్ ఉండాలి, మనకి ఒక సరైన సమాచారాన్ని బట్టి మనం ప్లాన్ తయారు చేయాలన్నమాట. సో స్టాటిస్టిక్స్ ఇస్ ఎసెన్షియల్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా, ఈ డేటా అంతా ఎవరిస్తుంది గవర్నమెంట్ కి ఫర్ ప్లానింగ్ పర్పస్ అంటే statistics will give the planning to make the policies and implementation of the policies. అంటే ఒక ప్రణాళిక తయారు చేయడానికి స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. అంటే ప్లాన్ ఎలా చేయాలనేది ఒక సిస్టమేటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందుకని ఏమన్నారంటే ద స్టాటిస్టిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లానింగ్. ఒక ప్రణాళిక చేయడానికి స్టాటిస్టిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ టాపిక్, ద లిమిటేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇప్పటి వరకు చెప్పుకున్నాం స్టాటిస్టిక్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాలసీని తయారు చేయొచ్చు, ప్రణాళికను తయారు చేయొచ్చు, ప్రీ డిటర్మైన్ గోల్స్ ని సెట్ చేసుకోవచ్చు, ప్రజల నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, సంఖ్యా రూపంలో మనకి ఏది కావాల్సిన ఆ డేటాని మనం రేషియోస్ లో చూపించుకోవచ్చు అని చెప్పాం, డయాగ్రామ్స్ లో చూపించుకోవచ్చు అని చెప్పాం. స్టాటిస్టిక్స్ వల్ల there are so many benefits. It is expanded in all the departments, in all the sectors. ప్రతి చోట స్టాటిస్టిక్స్ అన్నది కామన్ అయిపోయిందని ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం. దేర్ ఇస్ ఎ లిమిటేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఓకే, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్.
ఎట్ ది సేమ్ టైమ్ దెర్ ఆర్ సో మెనీ లిమిటేషన్స్ ఇన్ ద స్టాటిస్టిక్స్. అంటే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే స్టాటిస్టిక్స్ లో కొన్ని పరిమితులు ఉన్నాయి. లిమిటేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటే లిమిటేషన్ అంటే పరిమితులు. స్టాటిస్టిక్స్ వల్ల కొన్ని పరిమితులు ఉన్నాయన్నమాట. అంటే కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటి ఆ లోపాలు అంటే స్టాటిస్టిక్స్ డీల్స్ విత్ ద క్వాంటిటేటివ్ డేటా. మీకు ఇందాక చెప్పాను, మాస్ డేటాని, కాంప్లెక్స్ డేటాని ఇట్ ఈస్ కన్వర్ట్ ఇన్ టు ద సింపుల్ డేటా అని చెప్పుకున్నాం. సింపుల్ ఫిగర్స్ చాలా ఈజీగా డేటాను మొబిలైజ్ చేస్తుంది. ఎంత మాస్ డేటా అయినా సరే, ఎంత కాంప్లెక్స్ డేటా అయినా సరే సింపుల్ గా అర్థమైపోద్ది. మనం యావరేజ్ అని చెప్పేయచ్చు అని చెప్పుకున్నాం ఇంతకు ముందు. బట్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే క్వాంటిటేటివ్ డేటాను మాత్రమే ఇస్తుంది అని చెప్పుకుంటున్నాం. క్వాంటిటేటివ్ డేటా అంటే పరిమాణాల్లో చెప్తుంది, ఓవరాల్ గా చెప్తుంది, యావరేజ్ గా చెప్తుంది, సగటున చెప్తుంది. బట్ ఇట్ డస్ నాట్ ద క్వాలిటీ. అంటే మనకి క్వాంటిటీ కన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ. అంటే మనం సేకరించిన సమాచారంలో నాణ్యత ఎంతవరకు ఉంది అని కూడా మనం ఆలోచించాలన్నమాట. సో స్టార్ట్స్ ఓన్లీ డీల్ విత్ ద క్వాంటిటీ బట్ నాట్ క్వాలిటీ. అంటే స్టాటిస్టిక్స్ ఓన్లీ డీల్ విత్ ద క్వాంటిటీ, పరిమాణాల్లో చెప్తుంది తప్ప నాణ్యతలో చెప్పటం లేదనమాట. దిస్ ఇస్ వన్ డ్రాబ్యాక్ అంటారు. అంటే ఇది ఒక లిమిటేషన్ అనమాట, అంటే ఒక లోపం అనమాట స్టాటిస్టిక్స్ లో. నెక్స్ట్ సైన్స్ ఆఫ్ యావరేజ్. అంటే మీకు చెప్పాను, యావరేజ్ అంటే యావరేజ్ గా చెప్తుంది, పర్సంటేజ్ లో చెప్తుంది, అంటే ఒక రేషియోలో చెప్తుంది, ఒక డయాగ్రామ్ లో చెప్తుంది అని చెప్పుకున్నాం. యావరేజ్ గా చెప్పేస్తుంది, అంటే ఓకే ఇంత పర్సంటేజ్ అని చెప్తుంది అనమాట. సో ద స్టాట్స్ ఓన్లీ స్టడీస్ అబౌట్ ద అగ్రిగేట్ అండ్ యావరేజ్, బట్ సమ్ టైమ్స్ ఇట్ మే ఎఫెక్ట్ ఆన్ ద మిస్లీడింగ్ ద రిజల్ట్స్. అంటే మిస్లీడింగ్ ద రిజల్ట్స్ అంటే ఏంటంటే ఒరే 10% రా అని మనం చెప్తాం సింపుల్ గా. వినడానికి 10% అని అనుకున్నా ఇట్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద రిజల్ట్స్ అనమాట. అంటే మనం సమర్పించే రిజల్ట్స్ ని కొన్నిసార్లు మిస్లీడ్ చేయొచ్చు. అంటే మనకి 10% వచ్చింది అనుకోండి, మనం యూ కెన్ మేక్ ఇట్ 15% అని రాంగ్ గా ప్రజెంట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే మనకి యాక్చువల్ గా వచ్చిన రిజల్ట్స్ ని హైడ్ చేసి మిస్లీడ్ చేయొచ్చు. అంటే ఎక్సెస్ ప్రాఫిట్ కింద చూపించవచ్చు అనమాట. ఎక్సెస్ రిజల్ట్స్, ఎక్సెస్ పర్సంటేజ్, ఎక్సెస్ రేట్స్ చూపించారు అనమాట. దెర్ ఇస్ ఎ డ్రాబ్యాక్ ఇన్ దట్ అనమాట. అంటే ఇలాంటి లోపాలు ఉంటాయి అనమాట. అంటే రిజల్ట్స్ ని మిస్లీడ్ చేసే అవకాశాలు స్టాటిస్టిక్స్ లో ఎక్కువగా ఉంటాయి అనమాట. నెక్స్ట్ డస్ నాట్ స్టడీ ఇండివిజువల్స్. మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇట్ స్టడీస్ అగ్రిగేట్ ఫ్యాక్ట్స్ అని ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ లో చెప్పాను. యావరేజ్ గా చెప్పేస్తుంది, ఓవరాల్ రిజల్ట్స్ ఇస్తుంది, ఓవరాల్ ప్రాఫిట్ చెప్తుంది అని చెప్తాం. బట్ ఇట్ డస్ నాట్ స్టడీ ద ఇండివిజువల్స్. వ్యక్తిగతంగా స్టడీ చేసే ఛాన్సెస్ స్టాటిస్టిక్స్ లో మనకు కుదరదు అనమాట. అంటే వ్యక్తిగతంగా మనం ఒక ఇండివిజువల్ గా దీన్ని చదవలేము అనమాట. స్టాట్స్ డీల్స్ విత్ ఓన్లీ ద మాస్ డేటా అండ్ అగ్రిగేట్ ద ఫ్యాక్ట్స్. అంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డేటా గురించి స్టడీ చేస్తుంది, యావరేజ్ ఫ్యాక్ట్స్ చెప్తుంది తప్ప డస్ నాట్ క్యాలిక్యులేట్ ద ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏదైనా ఒక కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే అదంతా ఏమైపోతుంది తెలుసా? ఇట్స్ ఎఫర్ట్స్ ఆఫ్ ద లెక్చరర్స్ అంటారు, ఇట్ ఎఫర్ట్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంటారు, ద హార్డ్ వర్క్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంటారు, ద హార్డ్ వర్క్ ఆఫ్ ద లెక్చరర్స్ అంటారు, ద హార్డ్ వర్క్ ఆఫ్ టీచర్స్ అంటారు. అంతే, అంటే అందరినీ కలిపి చెప్పేస్తారు. బట్ ఇట్ డస్ నాట్ క్యాలిక్యులేట్ ద ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్. ఒక్కోసారి మన సంస్థకి లాభాలు రావడం అన్నది అందరి వల్ల కాకపోవచ్చు. ఒకడి వల్ల సంస్థ అభివృద్ధి చెందొచ్చు, ఒకడి వల్ల డెవలప్ కావచ్చు. వాడి నిర్ణయాలు, వాడి డెసిషన్, వాడి కరేజియస్. నేను చెప్పాను కదా, బిజినెస్ లీడర్స్ పెద్ద పెద్ద సామ్రాజ్యాలు స్థాపించారు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, సచిన్ నాడార్, అజీజ్ ప్రేమ్జీ, ఇన్ఫోసిస్ నారాయణ. వాళ్ళందరూ సింగిల్ అనమాట. సింగిల్ గా వచ్చి ఒక పెద్ద హైటెక్ అంటే ఐటీ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇండివిజువలే కదా వాళ్ళకి ఎవరు హెల్ప్ కాదు కదా. వాళ్ళ ఓన్ ఐడియాస్ తోనే ఈ రోజున ఒక లార్జ్ కింగ్డమ్ ని ఎస్టాబ్లిష్ చేశారంటే దట్ ఈస్ బిలాంగ్స్ టు ద ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ అనమాట. అంటే ఆయన ఒకళ్ళ వల్ల డెవలప్ చేసుకున్నారు. ఈ రోజున చాలా మందికి ఎంప్లాయీస్ ని జనరేట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే స్టాటిస్టిక్స్ ఏం చేస్తుందంటే ఈ డీల్స్ ఓన్లీ అగ్రిగేట్ ఫ్యాక్ట్స్ అండ్ మాస్ డేటా. ఇట్ డస్ నాట్ ద క్యాలిక్యులేట్ ఆఫ్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్. అంటే వ్యక్తిగతంగా వాళ్ళ సామర్థ్యాన్ని మనం తెలుసుకునే అవకాశం స్టాటిస్టిక్స్ లో కుదరదన్నమాట. దిస్ ఇస్ ద మెయిన్ డ్రాబ్యాక్ అన్నమాట. So the limitations of statistics topic is over today.